బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భర్త ఇంటి ముందు భార్య న్యాయ పోరాటానికి దిగింది. 5 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయ్యాక ఇప్పుడు వేరే మ్యారేజ్కి సిద్ధమయ్యారంటూ కూడా ఒకవైపు బాధితురాలు చెప్తున్నారు. ప్రస్తుతం నేను అక్కడే స్పాట్ దగ్గర ఉన్నాను. మొత్తం కూడా నిన్న సాయంత్రం నుండి ఇక్కడ ఒకవైపు బాధితురాలు ఇక్కడనే ధర్నా చేస్తున్నారు. తమ భర్త స్పందించాలంటూ కూడా దానికి సంబంధించినటువంటి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. నిన్న సాయంత్రం నుంచి ఒకవైపు వీళ్ళు చేస్తున్నప్పటి నుంచి అటు నుండి స్పందన రాలేదని కూడా ఒకవైపు తెలుస్తుంది. ప్రస్తుతం మనతో పాటు బాధితురాలు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, అసలుకి ఏమైంది, ఇష్యూ ఏంటి, అసలు మీ హస్బెండ్ ఇంటి ముందే మీరు చేయడానికి గల కారణాలు ఏంటి ధర్నా? నా పేరు శ్రవంతి అండి. మా హస్బెండ్ పేరు శ్రీధర్ కుమార్. నేను మా హస్బెండ్ ఇద్దరం ఇష్టపడి అనుకుని పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకున్న తర్వాత 2020లో మ్యారేజ్ చేసుకున్నామండి. ఆ తర్వాత ఏంటంటే మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కలిసి ఇద్దరు అనుకుని ఇక్కడ గణపతి టెంపుల్లో ఇద్దరికి తల్లిదండ్రుల సమక్షంలోనే మళ్ళీ పెళ్లి జరిపించారు. ఇద్దరు సంతోషంగానే ఉన్నాము. మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చాయి, అయినా కూడా బాగానే ఉన్నాము. ఇంకా ఏమైందంటే కొంచెం డిస్టర్బెన్స్ వల్ల ఇంట్లో నుంచి తను వెళ్ళిపోయాడు. తర్వాత ఒకసారి మాట్లాడదామని చెప్పేసి ఇట్లా మా అత్తయ్య గారికి కాల్ చేసాము. కాల్ చేస్తే నా కొడుకు వేరే పెళ్లి చేస్తున్నాము, ఇంకా సంబంధం లేదు మీతో అని చెప్పేసి చెప్పారు. అందుకని అసలు ఒకసారి మాట్లాడదాము ఏంటి అని చెప్పేసి ఇంకా మేము ఇక్కడికి వచ్చాము. అంటే ఇంటికి ఎప్పుడు వెళ్ళారు మీరు ఇక్కడ నుండి? మేము ఇక్కడ లేమండి, ఫస్ట్ చందానగర్లో ఉండేవాళ్ళము. ఇక్కడ 1-2 సార్లు వచ్చి వెళ్ళడమే తప్ప ఇక్కడికి రాలేదు. మా అత్తయ్య గారు వాళ్ళు అప్పుడప్పుడు ఎప్పుడైనా అక్కడికి వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు, అంతే తప్ప ఇక్కడ మేము ఎక్కువ ఏం లేము. 1-2 సార్లు వచ్చాము, వెళ్ళిపోయేవాళ్ళం అంతే. అంటే మమ్మీ వాళ్ళకు కూడా చెప్పారా? ఏమన్నారు మమ్మీ వాళ్ళు? ఇప్పుడు మా అమ్మగారు వచ్చారండి నాతో పాటు. నేను ఏం అడగట్లేదండి, అంటే ఇది బయటికి తీసుకెళ్లాలని నా ఉద్దేశం కాదు. నా భర్త నాకు కావాలి, మేమిద్దరం కలిసి ఉండాలని చెప్పేసి నేను ఈ పోరాటం చేస్తున్నాను అంతే. నైట్ వచ్చారు, తను 1 o'clock ఆ టైంలో వచ్చారు. వస్తే ఈ టైం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు మాట్లాడడానికి, పొద్దున్నే రండి, పొద్దున్నే మాట్లాడదాము అని చెప్పాము. అదే జరిగింది. అంటే రీజన్స్ ఏమై ఉంటుంది? అంటే లవ్ మ్యారేజ్ చేసుకుని ఉన్నారు, మళ్ళీ తర్వాత అంటే గొడవలకి ఇవన్నీ కూడా ఏంటి? అదే అండి, అది నేను రీజన్స్ అయితే ఏం చెప్పలేనండి. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ జరిగాయి, పెద్ద పెద్ద రీజన్స్ ఏం లేవు. మరి తనకి ఫ్యామిలీ ప్రెషర్ ఉందా లేకపోతే ఏంటి అనేది తెలియదు ఇంకా. అంటే మీ అత్తమామ వాళ్ళు మంచిగా ఉండేవాళ్ళ, మేము సరిగా చూసుకునే వాళ్ళ? ఒక్కొక్కసారి బాగానే ఉండేవాళ్ళు, కానీ కొంచెం మా అత్తయ్య గారితోనే కొంచెం సరిగ్గా కలవలేదు అంతే. అంటే వేరే మ్యారేజ్ కూడా సిద్ధమయ్యారని కూడా వార్తలు వస్తున్నాయి, ఏంటి వాస్తవాలు ఉన్నాయి? అదే అండి, మేము మా అత్తయ్య గారికి కాల్ చేస్తే ఏమన్నారంటే మా అబ్బాయికి వేరే పెళ్లి చేద్దాం అనేసి అనుకుంటున్నాము, ఇంకా సంబంధం లేదు మీకు మాకు అన్నట్టు మాట్లాడారు. అందుకోసమే మేము ఇక్కడికి వచ్చాము ఇప్పుడు. అంటే ఇప్పుడు మీకు ఫైనల్గా ఏం కావాలంటే మీకేం కావాలి? మా హస్బెండ్తో నేను కలిసి ఉండాలి, అంతకుమించి నేను ఏది కోరుకోవట్లేదు. నేను ఈ పోరాటం చేసేది కూడా తన కోసమే, తను నేను కలవాలని నేను ఈ పోరాటం చేస్తున్నాను. అంతకుమించి నాకేం అవసరం లేదు. అంటే ఒకవేళ స్పందించకపోతే పోలీసులు ఏమైనా ఆశ్రయించే అవకాశం ఉందా? ఇక్కడ మాకు న్యాయం జరగకపోతే అప్పుడు నేను పోలీసులను ఆశ్రయిస్తాను. అంటే మీ హస్బెండ్కి ఏం చెప్తారు ఇప్పుడు? ఏం చెప్తారు అంటే తన కోసమే నేను ఈ పోరాటం చేస్తున్నాను, సో తనతో కలిసి ఉండాలని అనుకుంటున్నాను అంతే. సో అమ్మ ఏం చెప్తారు? ఒకవైపు అంటే మీ అమ్మాయి కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్న అనంతరం మీరు కూడా యాక్సెప్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు గొడవలు అవుతున్నాయి, ఏం చెప్తారు? అంటే అమ్మ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నారమ్మ. మాకు తెలియకుండా 1 year 1 సంవత్సరంన్నర పట్టు కలిసే ఉన్నారు వాళ్ళిద్దరు. తర్వాత నాకు రీసెంట్గా ఆరోగ్యం బాగున్నప్పుడు పాప తీసుకుని వచ్చింది అక్కడికి. ఎవరమ్మంటే నా ఫ్రెండ్ అని చెప్పింది. తర్వాత 2వ సారి వచ్చినప్పుడు నేను హాస్పిటల్ నుంచి వచ్చిన టైంలో నాకు పెళ్ళైందని చెప్పింది పాప. సరేలేని చెప్పి పిల్లలు ఇష్టపడ్డారని చెప్పి మ్యారేజ్ చేశానమ్మా. చక్కగా శుభ్రంగా ఉన్నారు, బాగానే ఉన్నారమ్మా. ఈ మధ్య కొంచెం చిన్న గొడవలు వచ్చినాయి. వచ్చాకోసారి నేను వదిన గారికి ఫోన్ చేసి, వదిన గారు మరి ఏంటి పిల్లలు చెరో చోట ఉంటున్నారు, ఏం చేద్దాం వదిన గారు అంటే, మమ్మల్ని ఏం చేయమంటావమ్మ, మరి వాళ్ళు అట్లా ఇడిపోతే నేనేం చేయను, నాకేంటి సంబంధం అన్నారు. అదేంటి వదిన, చిన్నపిల్లలు కదా, ఆలోచించండి కొద్దిగా, మనం అందరం అనుకొని కూర్చొని తీసుకొస్తాను, నేను మీ కాళ్ళు పెట్టుకుంటే అవసరం అయితే కొంచెం నా పిల్లల్ని యాక్సెప్ట్ చేయండి వదిన అని అడిగితే, లేదమ్మా అట్లాంటి ఏం ఆలోచన పెట్టుకోవద్దు, మీరు మా అబ్బాయికి పెళ్లి చేసేస్తా, మీ అమ్మాయి అంటే మా అబ్బాయికి కుదరదు అన్నారండి. తర్వాత మళ్ళీ వారం తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, వదిన ఏం చేసి ఏం ఆలోచించేవదంటే, లేదమ్మా నాకు ఫోన్ చేయకండి మీరు, మా అబ్బాయి పెళ్ళి అయిపోయింది అన్నారండి. నాకు ఆ మాట చెప్పిన తర్వాత తెల్లారి వెంటనే నేను ఆ నైట్ బయలుదేరి పాపను తీసుకుని ఇక్కడికి వచ్చానమ్మా. నేను వచ్చిన కారణం గొడవలకైతే దెబ్బలాట్లకైతే కాదమ్మా. నా పాపని వాళ్ళు తీసుకొని నా కోడలుగా యాక్సెప్ట్ చేస్తే మాకు అంతకు మించి వేరే అదృష్టం ఒకటి లేదమ్మా. మాకు కావాల్సింది మా అల్లుడు గారు, నా కూతురు మంచిగా ఉండాలి, నాకు కావాల్సిన ఏమో అదొకటి తల్లి. అంటే మీతో మీ అల్లుడు ఎలా ఉండేవారు, ఏ విధంగా ప్రవర్తించారు? చాలా బాగుండేవారమ్మా. అబద్ధం ఆడ కూడా చాలా బాగుండేవాడు, కొడుకు కన్నా ఎక్కువ ఉండేవారు. తర్వాత క్రమేపీ మరి ఎందుకు మార్పు వచ్చిందో తెలియదు నాన్న నాకు. తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో చిన్న భార్యాభర్త అంటే వస్తూ ఉంటాయి. అట్లాంటప్పుడు నాకు తెలిస్తే నేను కవర్ చేస్తే వాళ్ళు సర్దుకునే వాళ్ళు. నాకు ఆరోగ్యరీత్యా బాగపోతే ఆయన చూపించారు కూడా 2-3 సార్లు, చాలా మంచారు. మరి ఏమైందో తెలియదు ఎందుకో, మరి మా అల్లుడు గారు అంతా మారిపోయారమ్మా. అది
చివరిగా ఏం కావాలి మీకు? నాకు నా కూతురు అల్లుడు కలిసి ఉండాలి. నా కూతురు అత్తగారింటే శుభ్రంగా ప్రశాంతంగా బతి చాలమ్మ మాకేం అక్కర్లే. వాళ్ళు చెప్పినట్టు చక్కగా వాళ్ళతో పాటు చక్కగా హ్యాపీగా అత్తమామలతో కలిసి ఉండాలి నా కోరికమ్మ అది అంతే. అంటే మీరు నిన్న టాబ్లెట్స్ కూడా ఇప్పించారు అని కూడా చెప్పారు, అది నిజమేనా ఏంటి? అంటే అమ్మ డేట్ రాకుండా తెచ్చేవారంటే పిల్లలు ఇప్పుడు అంటే తర్వాత చిన్న చిన్నగా మన క్లిక్ అయ్యాక పిల్లలకు అందామన్న ఆలోచనతో ట్యాబ్లెట్స్ ఇచ్చేవారు, అది వేసుకునేదమ్మ అది అట్లా అట్లా పిల్లలు బ్రేక్ అయిపోయింది. సో అంటే మీరు ఎప్పుడు విడిపోయారు, అంటే ఎప్పుడు సపరేట్ అయ్యారు, అంటే ఉండటం 7-8 months అవుతుంది. 7-8 months. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దాదాపు 5 సంవత్సరాల క్రితం పెళ్ళైంది. పెళ్ళయ్యాక చాలా బాగున్నారు, చాలా మంచిగా చూసుకున్నారు. కానీ అనంతరం ఒక్కసారిగా నువ్వు నాకు వద్దన్నట్టు కూడా తను మాట్లాడుతున్నా. దీని గల కారణాలు ఏంటో తెలియదు. ఖచ్చితంగా వాళ్ళు స్పందించే వరకు మేము న్యాయ పోరాటం చేసాం. ఒకవేళ స్పందించకపోతే ఇటు పోలీసులను కూడా ఆశ్రయం ఇస్తామంటూ కూడా ఒకవైపు బాధితులు అయితే ఆర్టీవీతో మాట్లాడారు. కెమెరా పర్సన్ గణేష్తో కలిసి శిల్ప, ఆర్టీవీ, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.